అమ్మయ్యా ఇంటికి వచ్చేసా ఇంక రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటే అక్కడే పప్పులో కాలేశారు. అసలు ఆట ఇప్పుడే మొదలైంది. చాలా పనులు ఉన్నాయి చేయాల్సినవి. స్నానం కంటే ముందు చేసేసుకోవాలి. స్నానం కంటే ముందు మీ జుట్టు బిఫోర్ ట్రాన్స్ప్లాంట్ యాడ్ లో లాగా అవ్వకూడదంటే దానికి అప్పుడప్పుడు ఆయిల్ పూసి ముద్దు చేయాలి. అయినా జుట్టు చేతికి వస్తుంది. దీనికి మళ్ళీ స్ట్రెస్ అయ్యావనుకో ఇంకా ఊడుతుంది. బొక్కలే అనుకుని పోవడమే. నెక్స్ట్ మనం చేసే పనులకు కళ్ళు తిరిగి పడిపోకుండా ఒక ఆరెంజ్. ఈ రోజు మీకు బోకులు ఎలా కడగాలో నేర్పిస్తా. ఇలా అయితే కాదు రే. అసలు నాకు ఒక్కడికి ఇన్ని బోకులు అవసరమా అనిపిస్తుంది. ఒక గిన్నె సరిపోతుంది కదా. అనవసరమైన పని. అతి ప్రతిదానికి అతి. అప్పుడే నా పరిస్థితి అయిపోయింది. వామ్మో ఈ పనులేంట్రా నాయన. అబ్బనే అబ్బబ్బు. ఈ రోజుకి స్నానం అవుతుందా? అరే ఉన్నాయా నా దగ్గర కూడా బట్టలు బానే. అయినా ఎందుకో ఎప్పుడు ఇదే వేసుకుంటా. ఇట్స్ ఆల్ అబౌట్ మెన్స్ థింగ్స్ రా. ఫైనల్లీ ద మూమెంట్ హ్యాస్ అరైవ్డ్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా బాబు. రే నన్న ఇంకా అవ్వలేదురా. మనకెవరు వండి పెట్టారు కాబట్టి మనమే వండుకోవాలి. రేపు వీడియో రాలేదంటే వంట తేడా కొట్టిందని. మన లైఫ్ లో జరిగే ట్రాజడీని ఫేస్ చేయాలంటే కామెడీ సినిమాలు చూడాలి. ఇంతసేపటి నుంచి వింటున్నావు అంటే సాహసం అని చెప్పాలి. చేసిన సాహసం చాలు, నువ్వు వీరుడివే. ఓ వీరా సబ్స్క్రైబ్ చేసి ఇంకా నేను పడుకుంటా.